హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రేమ్ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి వొకాబులరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. సో వొకాబులరీ అనగానే పదాలు, ఆ పదాలకి మనకి మీనింగ్స్ తెలియాలి, అదేవిధంగా యాంటోనిమ్స్ కూడా తెలియాలి. సో ఈ రోజు మనం ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్గా ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఎంటీఎస్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, సిహెచ్ఎల్లో కానీ సినోనిమ్స్ నుంచి యాంటోనిమ్స్ నుంచి పక్కాగా 6 మార్క్స్ అడుగుతున్నారు, రెండు కలిపి. అలాగే హైకోర్టు ఎగ్జామ్స్ లో కూడా 6 మార్క్స్ ఈజీగా అడుగుతున్నారు. అదే బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటుంటే క్లోజ్ టెక్స్ట్ లో మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో బేస్డ్ అపాన్ ద వొకాబులరీ పార్ట్ అండి. ప్రతి వర్డ్ కి మనం మీనింగ్ తెలిస్తేనే ఆ క్లోజ్ టెక్స్ట్ లో ఇచ్చిన బ్లాంక్ ని ఈజీగా చేయొచ్చు. సో వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన భాష డెవలప్ అవ్వాలి అన్నా, ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ మనం అర్థం చేసుకోవాలి అన్నా, ఇచ్చిన వర్డ్ కి మనం ఆన్సర్ చేయాలి అన్నా వర్డ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ వర్డ్స్ అనేవి మనం ఎక్కువ చదువుతూ ఉంటే మర్చిపోతూ ఉంటాం. ఎన్ని చదివినా మర్చిపోతాం, కన్ఫ్యూజ్ అవుతాం, గుర్తుండవు, బట్టి పట్టాలి. సో అలా కాకుండా ఇప్పుడు ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే మీకు ఈ వర్డ్స్ కి సింపుల్ టెక్నిక్స్ అయితే చెప్తాను. చిన్న చిన్న ట్రిక్స్ అండి. సో ఆ ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మనం చూద్దాం. సో ఈ రోజు ఈ వీడియో అయితే కనుక చూడండి, చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? రైట్, వి విల్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ మీరు ఫస్ట్ వర్డ్ చూసినట్లయితే కనుక ఎక్యూమెన్ అనే వర్డ్ ఉంది కదా. సో కనిపిస్తుంది అందరికీ కూడా ఎక్యూమెన్. ఇక్కడ మీరు ఇందులో ట్రిక్ మనకి కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్ తీసుకోండి అందరూ. రేపు ఎప్పుడైనా ఇలా వర్డ్ అడిగినప్పుడు మీరు ఆ మెన్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి ఏముండాలంట? అవేర్నెస్ ఉండాలి, బ్రిలియన్స్ ఉండాలి. అంతేనా? బ్రిలియన్స్ అంటే ఏంటి? చురుకుదనం, తెలివైనతనం అనమాట. తెలివిగా ఉండాలి, చురుకుగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి, ప్రతి దాని మీద అవేర్నెస్ కలిగి ఉండాలి, అంటే అవగాహన కలిగి ఉండాలి. సో మెన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ప్రతి మనిషికి ఏముండాలని గుర్తుపెట్టుకుంటారు? బ్రిలియన్స్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. సో అలా మీనింగ్ ఇంక్లూడ్ చేసుకోండి. అంటే వర్డ్ లో ఒక వర్డ్ నుంచి మనం జనరల్ గా లింక్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. ఓకే, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? స్టూపిడిటీ లేదా ఇగ్నోరెన్స్. అవేర్నెస్ అంటే అవగాహన చేసుకోవడం, ఇగ్నోరెన్స్ అంటే వదిలేయడం, బ్రిలియన్స్ అంటే తెలివితేటలు, స్టూపిడిటీ అంటే మూర్ఖంగా ఉండడం. సో ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? సో మెన్ అంటే రేపొద్దున ఎక్యూమెన్ అనగానే మెన్కి ఏముండాలి అంటే బ్రిలియన్స్ అండ్ అవేర్నెస్ ఉండాలి అని గుర్తు రావాలి మీకు. ఓకేనా? సో ఆ విధంగా ఆ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అడ్హర్. ఆ వర్డ్ ఇలా గుర్తుపెట్టుకుంటారంటే హియర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. హియర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అన్ని పాటించాలి. అంటే ఇక్కడ అన్ని కూడా కంపీల్ చేస్తారు, అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అన్ని పాటించాలి, అబ్జర్వ్ చేయాలి, అలా గుర్తుపెట్టుకోండి సరదాగా. ఇక్కడ అన్ని పాటించాలి మరియు అబ్జర్వ్ చేయాలి. ఇందాక మెన్ అంటే మెన్కి ఏం కావాలని చెప్పాను? ప్రతి మెన్కి కూడా ఏం కావాలి? లైక్ బ్రిలియన్స్ కావాలి, అవేర్నెస్ కావాలి. హియర్ ఇక్కడ పాటించాలి లేదా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఆపోజిట్స్ వచ్చేసరికి డిస్జాయిన్ చేయడం, విడగొట్టేయడం, తిరస్కరించడం, అలాంటివన్నీ కూడా వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ అబాలిష్. అబాలిష్ అంటే అర్థం ఏంటంటే రద్దు చేయడం, అబాలిష్ చేయడం. అబాలిష్ లో ఏంటంటే బాల్ అనుకోండి కాసేపు. అబాలిష్ లో బిఓఎల్ ఉంది కదా, దాన్ని బిఏఎల్ అనుకోండి. అంటే బాల్ ఏం చేశారు వీళ్ళందరూ కూడా? రద్దు చేశారు. మీనింగ్ అది గుర్తుపెట్టుకోండి. అబాలిష్ అంటే రద్దు చేయడం. గేట్ ని కూడా రద్దు చేశారు. గేట్లు పెట్టుకోవద్దు ఇంటికని రద్దు చేశారు. అలాగే యాన్యువల్ అనుకోండి. దీనికి కాసేపు యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేశారు. యాన్యువల్ ఎగ్జామ్స్ ని కూడా వాళ్ళు రద్దు చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేపొద్దున యాన్యువల్ అనే మీనింగ్ వస్తే రద్దు. అలాగే గేట్ అన్నా సరే గేట్ ఎవరు పెట్టుకోవద్దు ఇంటికి అనేసి రద్దు చేశారు. అది కూడా రద్దు చేయటం గుర్తుపెట్టుకోండి. అబాలిష్ అన్నా సరే బాల్ ఏంటంటే ఈ ఆఖరి బాల్ రద్దు చేశారు అంటే క్యాన్సిల్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? అంటే క్యాన్సిల్ చేసడం, రద్దు చేయడం, స్టాప్ చేయడం, ఆ మీనింగ్స్ అనేవి వస్తాయి. ఆపోజిట్ ఏమవుతుంది? ఎస్టాబ్లిష్ అంటే సెటప్ చేయడం, అంటే ఏదైనా స్థాపించడం, స్టార్ట్ చేయడం అనే మీనింగ్ వస్తాయి. ఇక్కడేమో స్టాప్ చేస్తారు, ఇక్కడేమో స్టార్ట్ చేస్తారు ఆపోజిట్ లో. ఓకేనండి. బాలిష్ అనగానే మీకు గుర్తు రావాలి, బాల్ అనగానే రద్దు చేశారు. అలాగే గేట్ గుర్తు రావాలి, గేట్ అనగానే గేట్స్ కూడా క్లోజ్ చేశారు, రద్దు చేశారు. యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబాష్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇబ్బంది పెట్టడం. ఇగో భాష అనేవాడు అందరిని ఇబ్బంది పెడుతున్నాడంట. భాష చూడు అంటాం కదా సినిమాలో. భాష ఏంటంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా ఇబ్బంది పెడుతున్నాడు. భాష అంటే రజనీకాంత్ ఆ సినిమాలో మంచోడే, కానీ ఇక్కడ మాత్రం ఎలా గుర్తుపెట్టుకుంటారే? భాష అంటే ఇబ్బంది పెట్టేవాడు అనమాట. భాష దందాలు గట్ట చేస్తాడు.
మాలిక్ భాష గంధాలు చేసి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా డిస్కాన్సెప్ట్, డిస్ అంటేనే నెగిటివ్ కాబట్టి ఇబ్బంది పెట్టడం కూడా నెగిటివ్ కాబట్టి ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. డిసడ్వాంటేజ్ అన్న నెగిటివ్, డిస్కాన్సెప్ట్ అన్న నెగిటివ్స్ అని నెగిటివ్ అన్ని నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. రాటిల్ లో మీరు ర్యాట్ గుర్తుపెట్టుకోండి. ర్యాట్స్ ఇప్పుడు కూడా మనకి ఇంట్లో తిరుగుతూ ఇబ్బంది పెడతాయి కదా. సో రాటిల్ అన్న ఇబ్బంది పెట్టడమే, అబాష్ అన్న ఇబ్బంది పెట్టడమే, డిస్కాన్సెప్ట్ అన్న ఇబ్బంది పెట్టడమే. రేపు మీకు అబాష్ అని మీనింగ్ ఇచ్చినప్పుడు కింద సినోనిమ్స్ అడిగితే ఇబ్బంది పెడుతున్నారు రాటిల్ కానీ డిస్కాన్సెప్ట్ కానీ ఇలాంటి వర్డ్స్ అనేవి మీరు తీసుకోవాలి. ఒకవేళ ఆపోజిట్ అయితే ఇంకా ఎంకరేజ్ చేయడం, ఇబ్బంది పెట్టకుండా ఎంకరేజ్ చేస్తారు. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం, అంటే ఇబ్బంది పెట్టడం వేరు, సపోర్ట్ చేయడం వేరు. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. ఓకే, దీనికి ఆపోజిట్స్ అవుతాయి. మీ మీనింగ్ గుర్తుపెట్టుకుంటే ఆపోజిట్ ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ చూడండి, అబౌండ్. అబౌండ్ అంటే ఏంటంటే బౌండరీస్ లేకుండా ఏం చేయడం, విస్తరించడం. బౌండరీస్ లేకుండా విస్తరించడం. ఫ్లారిష్ అంటే ఫ్లవర్ చూసారనుకోండి, ఫ్లారిష్ అంటే ఫ్లవర్ అనుకోండి. ఫ్లవర్ చూడండి చక్కగా విస్తరిస్తగా మనకి స్ప్రెడ్ అవుతుంది కదా వికసిస్తే. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొఫిలేట్, ఎయిట్ మంచిగా తిన్నారనుకోండి. అంటే మంచిగా తిన్నారనుకోండి మీరు కూడా మంచిగా ఫ్లవర్ లాగా ఫ్లోరిష్ గా ఉంటారు, అంటే విస్తరిస్తుంది, బాడీ పెరుగుతుంది కదా. సో ఆ విధంగా అబౌండ్ అంటే బౌండరీస్ లేకుండా విస్తరించడం అని గుర్తుపెట్టుకోండి. ఫ్లోరిష్ అన్న విస్తరించడమే, ఫ్లవర్ విస్తరించినట్టు. నెక్స్ట్ ప్రొఫిలేట్ అంటే విస్తరించడమే. ఓకేనా. సో ఆ విధంగా ప్రతి వర్డ్ అనే విస్తరించడమే. ఆపోజిట్ ఏంటి, డిఫిషియంట్, డిస్ట్యూట్ అంటే తగ్గించడం, తగ్గిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకున్న వర్డ్ ని అబౌండ్. నెక్స్ట్ అబేట్ అంటే మీనింగ్ ఏంటంటే తగ్గించడం ఈ మీనింగ్ వస్తుందండి. సో మోడరేట్ లేదా డిగ్రీస్. ఎబేట్ లో మళ్ళీ ఇక్కడ బ్యాట్ ఉందిగా మనకి, బ్యాట్ ని ఏం చేశారంటే తగ్గించేశారంట. మోడర్న్ బ్యాట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయని గుర్తుపెట్టుకోండి. మోడర్నేట్ లేదు డిగ్రీస్. మోడర్న్ గా వచ్చే బ్యాట్స్, ఇదివరకు బ్యాట్స్ చాలా బరువుగా చాలా గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడు మోడర్న్ బ్యాట్స్ అన్ని ఏమైనా డిగ్రీస్ అయిపోయినాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఎబేట్ అనగానే మోడర్న్ అండ్ డిగ్రీస్ అనేవి మీకు సినోనిమ్స్ గా గుర్తు రావాలి. ఆపోజిట్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. అగ్రవేట్ అంటే ఎక్కువ అని అర్థం. ఓకేనండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే నికృష్టమైన, డిసెపికబుల్ అంటే చాలా, డిసెపికబుల్ అంటే చాలా దీనంగా, సర్వేలన్న చాలా ఇదిగా అనమాట, నికృష్టమైన ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకేనండి. ఆపోజిట్ ఏంటంటే కమాండబుల్ అండ్ ప్రైజ్ వర్తీ అంటే మంచిగా ప్రైజ్ చేస్తారు కదా, ప్రైజ్ చేయడం, మంచిగా చూసుకోవడం, ఆ మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ అబ్జూర్ అంటే త్యజించు, అంటే వదిలిపెట్టడం. అబ్జూర్. సో ఈ జూర్ అనే అతను ఏం చేశారంటే ఈ ఏబిసిని వదిలిపెట్టేశారని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని వదిలిపెట్టేశారంటే ఏబి అనే క్రిమినల్స్ ని వదిలిపెట్టేశారు. ఏబి అనే క్రిమినల్స్ ని వదిలిపెట్టేశారు ఏబి. నెక్స్ట్ ఫర్సేక్ మంచి కోసం వదిలిపెట్టేశారు. నౌన్స్ అంటే మళ్ళీ అనౌన్స్ చేశారు, వదిలిపెట్టేశారని అనౌన్స్ చేశారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి సరదాగా అలా గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి వర్డ్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఓకేనండి. నెక్స్ట్ అబ్రోవేటివ్ అంటే అర్థం ఏంటంటే విఫలం అయిపోవడం. అబ్రోవేటివ్ అంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ అబ్రోవేటివ్ అబార్షన్ అంటారు కదా. అబార్షన్ అంటే విఫలం అయిపోయింది, లైక్ సక్సెస్ అవ్వలేదని అర్థం కదా, ఆ విధంగా అనమాట. ప్రొడక్టివ్ కాదు. వెయిన్ అంటే వేస్ట్ అయిపోవడం, ఆ విధంగా. ఆపోజిట్ అంటే ప్రొడక్టివ్. ఓకేనండి. నెక్స్ట్ అబ్జాల్వ్ అంటే మీనింగ్ ఏంటంటే సొల్యూషన్ దొరికింది, సొల్యూషన్ దొరకలేదు, నన్ను మన్నించు అంటున్నాం. మన్నించు, సొల్యూషన్ దొరకలేదు. సాల్వ్ అంటే నాకు సొల్యూషన్ దొరకలేదు, నన్ను మన్నించు, ఫర్గివ్ చెయ్యి, పార్డన్ చెయ్యి, వదిలేసయ్యి, ఆ విధంగా చెప్తుంది. ఓకేనా. కింద ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎకార్డ్ అంటే అర్థం ఏంటంటే అగ్రిమెంట్ చేసుకోవడం. డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్ అని అర్థం. డిసకార్డ్ అంటే డిసగ్రిమెంట్, అకార్డ్ అంటే అగ్రిమెంట్. హార్మోని అంటే కలిసికట్టుగా ఉండడం. ఓకే. పీస్ అండ్ హార్మోని అని మీకు 6th క్లాస్ లో లెసన్ ఉంటుంది. హార్మోని అంటే అందరూ కలిసి ఉండడం, కలిసి ఉంటే ఒప్పందం, అగ్రిమెంట్ తో ఉండడం అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ సో ఇవి చాలండి ఈ వీడియోలో. ఒకవేళ ఇలా చెప్పడం కనుక మీకు నచ్చినట్లయితే కనుక నెక్స్ట్ మోర్ అని కామెంట్ చేయండి. ఇంకా మీరు మరికొన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తాను. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. రైట్.